వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో మల్కాజ్గిరి సఫీల్ కూడా కట్టమైసమ్మ అమ్మవారి గుడి. సో మల్కాజ్గిరి ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారి ఆలయం ఉంది. వందల సంవత్సరాల చరిత్ర అమ్మవారి ఆలయానికి. కానీ అమ్మవారి ముందు ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బొడ్రాయి అని పిలుచుకుంటాం. సో ఈ బొడ్రాయి అనేది చాలా మంది తెలంగాణ వాళ్ళకి తెలుసు. సో అది పల్లెలనే కాదు పట్టణంలో కూడా ఉండేది. సో ఉన్నది కూడా ఇప్పటికీ. సో ఆ బొడ్రాయి ముందు జరిగిన మలమూత్ర విసర్జన ఎవరికి ఎటువంటి భయం లేకుండా అమ్మవారి ఆలయం ముందు జరిగింది. సో అందుకని నిన్నటి నుంచి కూడా హిందూ సంఘాలు, ఇక్కడ స్థానికులు, అమ్మవారి భక్తులు అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. మరి ఇది ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేసిర్రు, పోలీసులు ఏం చేసిర్రు అంటే ఆల్రెడీ మీకు ఇంకొక సైడ్ బాక్స్ లో విజువల్స్ చూపిస్తాను నేను ఏం చేసిండ్రు అనేది. హై సెక్యూరిటీ మధ్య అండ్ ఎప్పుడు వినిపించేటట్టే ఇంకొకటి కూడా మాట పోలీసులు చెప్పేది ఏంటంటే ఎవరైతే ఆలయం పైన జరిగిన దాడి ఏదైతే ఉందో అండ్ ఘటన ఏదైతే ఉందో అది మతి స్థిమితం లేకుండా చేసిండ్రు. మరి ఇక్కడ అమ్మవారి భక్తులు, ఇక్కడ ఉండే స్థానికులు ఈ వర్డ్ ని యాక్సెప్ట్ చేస్తారా అనేది మనం మాట్లాడదాం అన్న. మనకి అమ్మవారి గుళ్ళ పైన జరిగినప్పుడు మీకు కూడా తెలిసిందే మతి స్థిమితం లేకుండా చేసిండ్రు అనేది. దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మేడం? మతి స్థిమితం లేకుండా ఇక్కడ 7 గంటలకు వచ్చాను. ఇక్కడ ఎన్ని స్థలం ఎక్కడైనా విధానం చేయొచ్చు కదా. ఇంకోటి ఇది ఒకటి కాదు కదా, సుమారు 8 సంఘటనలు జరిగినాయి హైదరాబాద్ భాగ్యనగరం పలకటం మీద జరిగింది. మనం రాష్ట్ర ముత్యాల మూడు జరిగింది. ఇప్పుడు నిన్న కూడా తెలుసు కదా అయోధ్యలో, నేను అయోధ్యలో పోయి టోపీ నమాజ్ చేస్తున్నాడు అంటే వాంటెడ్ చేసినాడు కదా. గుడి అని తెలుసు కదా. అంటే రెచ్చగొట్టి మతోన్మాద రెచ్చగొట్టి విధంగా పథకాల్లో సృష్టి ప్రయత్నం చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది చూడండి. ఇలా బెంగాల్లో, పశ్చిమ బెంగాల్ కూడా మమత ఏం చేస్తుంది, ఎస్ఆర్ఐ అంటే ఏంటి, ఓట్లు దొంగ ఓట్లు కానీ ఇక్కడ లేని వాళ్ళని వేరే మన ఆయన అమెరికా ఏం చేస్తుండు, వేలాది మందిని మనలో పంపిణీకి ప్రయత్నం వీసా రద్దు చేస్తుండు. వాటి వల్ల మన దేశం మనం రక్షించుకోవాలంటే అసలు ఎవరు మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అంత ప్రభుత్వం సర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాటన్ సార్జ్ చేస్తారు పోలీసులు, కొత్తగా ఎస్పీలు అది డివైడ్ చేస్తారు కమిషనర్ చేసినప్పుడు చేస్తే అక్కడ దొంగ ఆటలు దొంగ పైన పట్టుకుంటారు, దొంగ వాళ్ళని కూడా పట్టుకుంటాడు. వాడు ఆధార్ కార్డు ఏంది, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ స్థానికుడు ఉండాలి కదా, ఎక్కడే పుట్టినాం అంటే చేస్తే కొంతమంది బయటకు వేస్తారు కదా, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాడు దేశద్రోహ దేశస్తుడా మన ఇక్కడ ఉన్న ముస్లింస్ ఎవరు ఇబ్బంది పెట్టారు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తారు అంతే కలిసి మీద పని చేసుకున్నాం. మంచిగా ఉన్నదాన్ని ఇక్కడ ఇబ్బంది చేసినట్టు కదా. అదే ఎవరో హిందూ పోయి ముస్లిం మసీదు చేస్తే ఎంత కూడా వేరు కదా. అంటే మేము పట్టినామంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలా హోమ్ మినిస్టర్ లేడు, శాఖ ఇంకోటి ఇయ్యదు కదా. ఎంత అయితే శాఖలు పెట్టుకోండి, ఆయనే హోమ్ మినిస్టర్, ఆయన శాంతి భద్రత కాపాడవలసిన వ్యక్తి. మరి ఇలా ఒక పొద్దు నుంచి ఒక టీవీ చూస్తున్నాం, ఒక మాట్లాడే పరిస్థితి లేదు కదా. అంటే ఏమంటున్నామంటే ఇది భారతదేశంలో వివిధ మతాలు, వివిధ భాషలు, అన్నిటికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరూ జీవించవలసిందే, అందరికి అవకాశం ఉంది. ఇలా చూస్తున్నా బంగ్లాదేశ్లో ఇంజన్లు నేరి కాల్చి చంపుతారు, పెట్రోల్ కాల్చి వేస్తారు. ఎవడైనా నిరసన తెలుపుతారా? మనం ఎన్ని చోట్ల జరిగితే కమ్యూనిస్ట్ వాళ్ళు మొత్తం పెద్ద వేలాది మంది అల్లీసాడు. అంటే ఎందుకు వివక్ష ఇది? కాబట్టి అందరూ సమానం కావాలి. ఎక్కడ ఎందుకన్నా ప్రభుత్వం అంటే చర్య చేసుకోవాలి. అసలు ఏం జరిగింది, వాళ్ళు పిచ్చోడా మంచోడా కూడా తెలియదు చేయాలి కదా. కనీసం ప్రెస్ ముందు పెట్టాలి కదా. ఒక దొంగదానం చేస్తే అన్ని సొమ్ములు పెట్టి ఎస్పీ గారు కానీ వాళ్ళ సంబంధించిన అధికారులు కానీ వాడు ఎక్కడ దొంగదానం చేసింది కానీ టీవీలో ప్రచారం చేస్తారు. ఇది ఎందుకు ప్రచారం చేస్తారు? ఇంత గొడవైతే ఇంత వేలాది మందికి ఇలా మనోభావం కలిగి హిందువులంతా మనోభావంతో ఇప్పుడు అమ్మవారు చాలా పవిత్రమే. మనం ఇక్కడ తెలిసి మీ జాతర వేలాది మంది దర్శించుకుంటారు. అంటే ఒక సెంటిమెంట్ హిందుత్వం మన సెంటిమెంట్, అమ్మవారు అంటే మరి అమ్మవారి అమ్మతో సమానం, దేవతో సమానం. కానీ దాని సెంటిమెంట్ ఇలా మనకు ఇబ్బందికరంగా విషయం ప్రవర్తించిన కాబట్టి మనం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇక్కడ కాకుండా ఇప్పుడు మూలాలు ఉంది, హోల్స్ మన చూసి బాగా ఎంతమంది వచ్చారు. అంటే ఇటువంటి వాళ్ళను సర్చ్ చేసి ఏరి పారేసి మన దేశ రక్షణ కానీ ఇక్కడ ఉన్నట్టు బాగా రక్షించాలని కోరుతున్నాం. గుడిలో సేవ చేస్తాను నేను. పట్టమేశ్వర గుడిలో నవరాత్రి నుంచి చేస్తాను. అయితే ఏంటి చాలా అమ్మవారు పవిత్రమైన అమ్మ దేవత. మన వాళ్ళంతా ఇక్కడ వెళ్ళే వాళ్ళంతా వేల మంది, లక్షల మంది వచ్చి బోనాల పండుగ, నవరాత్రులు, దసరా టైంలో చేస్తారు బాగా పూజలు. చేసినప్పుడు మన భక్తులు అమ్మవారు ఏమైనా కోరికలు ఉంటే అమ్మవారు చెప్పుకుని పూజలు తీసుకుని ఆమె కోరికలు తీసుకుంటారయ్యా. అందరి కోరికలు సవ్యంగా చేస్తుంది అమ్మ. అలాంటి టైంని మన పవిత్రమైన దేవాలయాన్ని ఒక ఎవరో వచ్చి స్పాట్ చేస్తే ఎలా ఉంటుందమ్మా? మనం ఎవరైనా చిన్నప్పుడే అమ్మ మన వాళ్ళు అమ్మ తీసుకెళ్ళి బయట బాత్రూంలో కాదు బయట చేపిస్తారు. అదే విలేజ్లో అయితే బయట చేపిస్తారు, లేదా బాత్రూమ్ తీసుకెళ్తారు. మనం ఎప్పుడు ఇంటి ముందు పడుకునే చోట దేవుడి దగ్గర ఏమైనా చేపిస్తారమ్మా? ఇంత తెలియని కొంచెమని ఉండాలి. చిన్నోళ్ళైతే పర్లా, పెద్దవాడు చేసి అమ్మవారి బంధు అపాత్రత చేసి ఇవి నన్ను 2 టైం వెళ్ళేసి ఎవరు పట్టుకున్నారు, ఇచ్చేసారు, పోలీసులు కప్పారు. ఇప్పుడు వాళ్ళంతా వచ్చి ధర్నా చేశారు. మా వాడిని ఎందుకు పట్టుకున్నాడు, మెంటల్ ఎట్లా సృష్టించారంటే వాడు ఒక మెంటల్ సైకో అని చెప్పి సృష్టించారు. మంచోడు వాడు, యాక్చువల్గా మంచోడిని ఇలా సృష్టిస్తే వదిలేస్తారని ఇచ్చేసేసి వాడిని సృష్టించి వాడు మెంటలు
వాడికి సరిగ్గా తెలియదు ఏం తెలియదు అని చెప్పి వాళ్ళు ఏదో మాఫ్ చేద్దామని చెప్పి చూశారు. కానీ వదల మన హిందూ ధర్మాలు మొత్తం వచ్చి పొద్దున్న రాత్రి నుంచి 1 గంట నుంచి ఇప్పటి వరకు ధర్నా చేస్తే ఏదో మరి రిజల్ట్ ఏదో వచ్చినాయంట, విరమించుకోమన్నారు అందరూ. వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. ఇప్పుడు మరి ఇది ఇంకా కంప్లీట్ కాలేదమ్మా. ఏదైనా కూడా నిజ నిజాలు తెలుసుకుని వాడు తెలుసుకుని జడ్జిమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ వాడికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడేదాకా ఇవ్వాలన్నారు ఎవరు మన హిందూ సమాజ్ వాళ్ళు. దయచేసి వాడిని ఇచ్చేంచి ధర్మం ప్రకారం న్యాయంగా చేసి మన అమ్మవారి ప్రజలను కాపాడాలని మొక్కుంటానమ్మా. మీ అందరికి ధన్యవాదాలు. అమ్మ, నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఇది మొత్తం మల్కాజ్గిరి ఏరియా సరౌండ్, మొత్తం మల్కాజ్ ఏరియా సరౌండ్లా మొత్తం ఇంటి ఇలవెల్పులాగా చూసుకునే ఘట్టమేసాం మేము. మనకు వచ్చిపోయేటోళ్ళు రోజు అమ్మకు మొక్కే పోతాం మనం డైలీ. అట్లాంటి జాగాలు మల విసర్జన చేసుడు చాలా బాధాకరం. ఈ ముస్లిమ్స్ కావాలని మన హిందూస్ రెచ్చగొడుతున్నారు అమ్మ. మొన్న అయోధ్యలో పోయి టోప్ పెట్టుకొని నమాజ్ చేస్తుంటాడు. లాస్ట్ టైం సికింద్రాబాద్ అయింది, దాని తర్వాత జూబ్లీస్లో మీకు తెలిసింది అదంతా. ఇంత ఘోరం చేస్తారు. మాకెందుకంటే న్యాయస్థానాల మీద చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి మేము ఓపిక పడుతున్నాం. లేకుండా మాకు కూడా తెలుసు ఈట్కే జవాబు పత్తర్ సేదేనా అనేది మాకు ఉన్నది మా మతంలో, హిందూ మతంలో. అట్లాంటి దాన్ని మరీ మనం రెచ్చగొట్టే తరిక చేస్తారు వీళ్ళు. మళ్ళీ దానికి పరిమాణం చాలా తీవ్రంగా ఉంటుంది. అది ఒకటి మేము చెప్తున్నామమ్మ. నా పేరు విజయ్. నేను యాక్చువల్ లేను, ఏం కాదు. ఈ ఘటన తెలిసిందా మీకు ఇక్కడ జరిగిందని? నాకు ఈ రోజు మార్నింగ్ తెలిసిందండి. ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ? నేను దేనిమెట్లో ఉంటాను. సో అసలుకి తెలిసిన తర్వాత ఏమనిపించింది మీకు? ఇన్సిడెంట్ జరిగింది అండ్ దాంతో పాటు ఇక్కడ లోకల్ ఎక్కడ కొత్తిమీర అమ్ముకుంటూ ఉండేవాడంట కదా ఆయన. ఇక్కడ యాక్చువల్ గా ఇదంతా రోడ్ అంతా బ్లాక్ చేస్తున్నానండి. బ్లాక్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కడ పోవాలో తెలియక, ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఇతర మతాల మీద గౌరవం ఉండదు. మనం ఎట్లయితే వేరే మతాలను గౌరవిస్తామో ఆ విధమైన భావం వాళ్ళకు ఉండదు. ఏ విధంగానైనా వేరే విధంగా ఇతర మతస్థులని ఇబ్బంది పెట్టాలనే విధంగా వీళ్ళు ఇక్కడే కాదు ప్రపంచం మొత్తంలో ఇదే విధంగా చేస్తూ ఉంటారు. అదే చేస్తారు వాళ్ళు. చట్టాలు మార్చాలండి, చట్టాలే మార్చాలి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అన్ని కూడా ఏం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సారే చెప్పారు ఏమని, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పేసి. ఇక ఎవరిని పట్టుకోవాలి చెప్పండి ఇక్కడ. సో దాన్ని ఈ గవర్నమెంటే చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. అంటే వీళ్ళకు మతిస్థిమితం లేదంటారు. మతిస్థిమితం లేకపోతే వాళ్ళకి ఓన్లీ గుడి కలమాడుతున్నాయా, మసీదు కలమాడుతున్నాయి వాళ్ళకి. మన దగ్గరికి ఎందుకు రావాలి వాళ్ళు? సో అది కొద్దిగా చూడాలి. అదే అండి, మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడైనా లోకల్? నేను నేరన్ పెట్టండి. సో ఎప్పుడు తెలిసింది మీకు ఇన్సిడెంట్? నైట్ తెలిసింది. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు గుళ్ళ మీద ఇట్లా ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు కదండి. బంగ్లాదేశ్లో అంతగానం అవుతున్నా కూడా మనం ఇక్కడ ఉన్న సెక్యులర్ హిందువులు అయితే మేల్కోవట్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలా. కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళని హిందువులను ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో ఇక్కడ వీళ్ళని ముస్లింలను కూడా అంత ఇబ్బంది పెడితే వాళ్ళకి అర్థమవుతుంది మనం ఏంది, మన కథ ఏందని. కులం పిచ్చితోనే హిందువులు ఎప్పుడు ఒకే విధంగా ఉంటే కష్టమవుతుంది. అందరు హిందువులు అనేది ఏకమవ్వాలని నా ఉద్దేశం. పోలీసులు చెప్తున్నారు కదా ఆయనకు తెలియక మతిస్థిమితం తప్పి ఇట్లాంటి ప్రవర్తించిండు అమ్మవారి గుడి ముందు అని. అది చాలా పోలీసులు నమ్మబుద్ధి అట్లేదు. యాక్చువల్ ఏంటంటే ఇది వాళ్ళు కావాల్సుకొని హిందువులను రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు కదా. హిందువులను రెచ్చగొట్టి మన గుడిల దగ్గరికి వచ్చి ధ్వంసం చేశారు. రేపు వచ్చే ఫ్యూచర్కి ఏం మెసేజ్ ఇద్దామని మన పిల్లలకి, అంటే అది కరెక్ట్ కాదు కదా.